రేవులనున్న పడవను ముంచి వేసినట్టు కనపడింది అందరికీ కూడా. అది చూసి ఆశ్చర్యపోయారు. వయస్సున భార్య కుమార్తె మరలా దుఃఖించుతున్నారు. వారందరూ అట్లా దుఃఖించుతుండగా తల్లి తన కుమార్తెను చూసి, ఆయన చూస్తుండగానే నాతో కూడా మునిగిపోయి కదా, ఇదంటే సత్యనారాయణ స్వామి వాచ్యమైన తలుచుకుంటూ కుమార్తెను లోకించుకుని విలపించసాగింది. అలాగే తన భర్త చనిపోవడం చూసా తన పాదపనులు వేసుకుని వాటితో సహకారం చేయడం సిద్ధపడి వయస్సుడు అది చూసి దుఃఖించుడు. ఇదంతే సత్యనారాయణ స్వామి మహత్యమే కాదు వేరు కాదని నిశ్చయించి, ఇక నా శక్తిని అనుసరించి ఆ స్వామిని పోల్చడం నిశ్చయించి అందరిని పిలిచి తన అభిప్రాయం చెప్పి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి వేడుకున్నాడు. అంత సత్యనారాయణ స్వామి వైశ్యుడిపై గడవహించి, ఓ వైశ్యుడా, నీ కుమార్తె ప్రసాదం భుజింపకుండగానే భర్తందరికి వచ్చినదయ్యా, అది ప్రసాదం తీసుకుని వచ్చించు అంతయో శుభమను అని చెప్పాడట.